ఓ శిష్యులారా, మీ గురువుగారు అగస్త్య మహాముని ఆశ్రమానికి తిరిగి వస్తే అతనికి చెప్పండి, నేను శ్రీ శ్రీనివాసుడను నా ధర్మపత్ని పద్మావతి దేవితో కలిసి ఆవును తీసుకువెళ్ళడానికి ఆశ్రమానికి వచ్చినట్లుగా చెప్పండి. అలా చెప్పి శ్రీ శ్రీనివాసుడు వెనక్కి తిరిగి తిరుమల 7 కొండల వైపు నడవడం ప్రారంభించాడు. కొంత సమయంలోనే అగస్త్య మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. శ్రీ శ్రీనివాసుడి రాక గురించి తన శిష్యుల ద్వారా విన్నప్పుడు ఎంతో బాధపడ్డాడు ముని. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు స్వయంగా నా తల్లి లక్ష్మీదేవితో కలిసి ఆశ్రమంలోకి వచ్చినప్పుడు నేను ఆశ్రమంలో లేకపోవడం ఎంత దురదృష్టకరమో అంటూ బాధపడుతూ వెంటనే గోశాలలోకి పరిగెత్తి ఒక గోవుని తీసుకొని స్వామివారు వెళ్తున్న దిశగా పరిగెత్తడం ప్రారంభించాడు. కొన్ని అడుగులు పరిగెత్తిన తర్వాత చాలా దూరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారితో కలిసి వెళ్తున్నట్లుగా కనిపించింది. వారి వెనక గోవుని తీసుకొని పరిగెత్తుకుంటూ ఇలా పిలవడం ప్రారంభించాడు, స్వామి గోవుయిందా, స్వామి గోవుయిందా, స్వామి గోవుయిందా, స్వామి గోవుయిందా. గోవు అంటే ఆవు, ఇందా అంటే తీసుకో అని అర్థం. ఆ పిలుపు విన్నప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెనక్కి తిరిగి చూడలేదు. తన పరుగు వేగాన్ని పెంచుతూ అగస్త్య మహాముని మరింత బిగ్గరగా పిలవడం ప్రారంభించాడు, స్వామి గోవిందా, స్వామి గోవిందా, స్వామి గోవిందా, స్వామి ఈ ఆవును తీసుకో, స్వామి ఈ ఆవును తీసుకో అంటూ ప్రేమగా బిగ్గరగా పిలవడం ప్రారంభించాడు ముని. స్వామివారు ఇంకా వెనక్కి చూడట్లేదు. ఈసారి ముని తన పరుగు వేగాన్ని ఇంకా పెంచడమే కాకుండా తన యొక్క పిలుపు వేగాన్ని కూడా పెంచాడు. స్వామి గోవిందా, స్వామి గోవిందా, స్వామి గోవిందా, స్వామి గోవిందా, స్వామి గోవిందా, స్వామి గోవిందా అంటూ ఆ పిలుపు వేగాన్ని పెంచడం వల్ల స్వామి గోవిందా అనే పిలుపు స్వామి గోవిందా, స్వామి గోవిందా అనే పిలుపుగా మారింది. అప్పుడు స్వామివారు నవ్వుతూ వెనక్కి తిరిగి అతని నుండి పవిత్రమైన ఆవుని స్వీకరిస్తూ ఇలా అన్నాడు, ఓ మునీంద్ర, తెలిసో తెలియకుండానో నీవు నాకు అత్యంత ఇష్టమైన గోవింద నామాన్ని ఇప్పటి వరకు 108 సార్లు జపించావు. ఈ కలియుగం చివరి వరకు నేను ఈ పవిత్రమైన తిరుమల కొండపై భూలోకంలో నివసించినంత కాలం నా భక్తులందరూ నన్ను గోవింద అనే పేరుతోనే పిలుస్తారు. ఈ పవిత్రమైన 7 కొండలపై నా కోసం ఆలయం నిర్మించబడుతుంది. భక్తులు ప్రతిరోజు నన్ను చూడడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ తిరుమల కొండ ఎక్కేటప్పుడు లేదా ఆలయంలో నా ముందు నిల్చుని ఉన్నప్పుడు నన్ను గోవిందా అనే నామస్మరణతో పిలుస్తూ ఉంటారు. ఏ భక్తుడైనా ఏ కారణం చేతనైనా నా ఆలయానికి రాలేకపోతే అతను మనసులో ఈ గోవింద నామాన్ని జపిస్తే చాలు, అతనికి నా అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ తిరుమల 7 కొండలను ఎక్కేటప్పుడు కనీసం 108 సార్లు ఈ పవిత్రమైన గోవింద నామాన్ని జపిస్తే భక్తులందరికీ నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను అని వరమిచ్చాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఓం నమో వెంకటేశాయ. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. పార్ట్ 1 లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, తప్పకుండా చూడండి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.